మెగా 6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. 16/2/2026 సోమవారం విశాఖపట్నంలో గల భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్పై బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు శ్రీ సురేష్ బాబు గారి ఆధ్వర్యంలో పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీమతి సుహాసిని ఆనంద్ గారు పత్రికా సమావేశంలో తెలియజేశారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర గారు, రాష్ట్ర ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ డైరెక్టర్ ఎన్ విజయానందరెడ్డి గారు, ప్రధాన కార్యదర్శి ఎస్ దానేష్ గారు, మీడియా ఇన్ఛార్జ్ టి కోటేశ్వరరావు గారు, జిల్లా ఉపాధ్యక్షులు ఏ శంకర్రావు గారు పాల్గొన్నారు. వివరాలు వారి మాటల్లో. బీజేపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి సుహాసిని ఆనంద్ గారికి, విజయానందరెడ్డి గారికి, అలాగే వేదికైనటువంటి నాగేంద్ర గారికి, మన జిల్లా సెక్రటరీ అయినటువంటి దానేష్ గారికి, కోటేశ్వరరావు గారికి, మా వైస్ ప్రెసిడెంట్ అత్తిలి శంకర్రావు గారికి నా యొక్క హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు. ఈరోజు 2026-27 రాష్ట్ర బడ్జెట్ సందర్భంగా, శాసనసభలో ప్రవేశపెట్టే సందర్భంగా మా రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు మా రాష్ట్ర అధికార ప్రతినిధి బడ్జెట్లో ప్రతిపాదించినటువంటి ముఖ్య విషయాలపై రాష్ట్ర ప్రజలకు తెలియజేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మీ అందరికీ తెలుసు, జరిగిన శనివారం రాష్ట్ర శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. మన ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు చాలా చక్కగా రూపొందించినటువంటి ఈ బడ్జెట్ చాలా అద్భుతంగా ఉంది. అది అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం, ప్రజల సంక్షేమం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ అన్ని దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా రూపొందించారు. ఈ విషయమై మన సుహాసిని ఆనంద్ గారు వారు వివరిస్తారు. వారిని వివరించాలని కోరుతున్నాం. ఎలక్ట్రానిక్ మీడియా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మొన్న మధ్య కేంద్ర బడ్జెట్ ఒకటి ప్రవేశపెట్టడం జరిగింది. ఏ విధంగా సంక్షేమానికి, అభివృద్ధికి కూడా పెద్దపీట వేసి మన దేశం అంతా కూడా సమగ్రాభివృద్ధి ఏ విధంగా ఉండాలి అని, అందులో ప్రత్యేకంగా మనకున్న దృష్టి ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన కేటాయింపులు ఏ విధంగా ఉన్నాయని, ఆ విధంగా చూసిన ఆంధ్రప్రదేశ్కి వచ్చిన కేటాయింపులు చాలా అత్యధిక మోతాదులో ఏదైతే కేటాయించారో అదే విధంగా ఇక్కడ తర్వాత మన రాష్ట్రంలో రాష్ట్ర బడ్జెట్ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇక్కడ స్టేట్ ఫినాన్స్ మినిస్టర్ పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయానికి వస్తే, ఇక్కడ ఒక రాష్ట్ర బడ్జెట్ ఏ విధంగా ఉంది, రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టినవి దేనికి ప్రాధాన్యత ఇస్తూ, అంటే అటు ఆర్థిక వృద్ధి ఒక పక్కన చేస్తూ, సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, అభివృద్ధిలో కూడా ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళ్ళాలి అన్న ఉద్దేశంలో ఒక కేటాయింపులు చాలా క్రమశిక్షణతో, ఆర్థిక క్రమశిక్షణ అని అంటూ ఉంటాం మనము. సో ఆ విధంగా చేస్తూ అండ్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉందో అది చాలా వరకు తగ్గించే విధంగా అటు 1.86% మాత్రమే ఒక ప్రొజెక్షన్ రేట్ అనేది పెడుతూ, సరే అన్ని రంగాలకి ఏ విధంగా కేటాయింపులు చేశారు అన్న విషయం చాలా ఎంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్ళడానికి ఇది దోహదపడుతుంది ఈ బడ్జెట్ అనడానికి అతిశయోక్తి లేదు. ఎందుకంటే దీనిని కూటమి ప్రభుత్వం ఒక విజన్ ఏ విధంగా ఉంది, మన ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలలో ఏ విధంగా కుంటుపడిపోయింది, దానిని త్వరితగతిన ఏ విధంగా పరుగులు తీయించాలి అందరికి అన్న విషయానికి వస్తే, మన మొత్తం బడ్జెట్ పరిమాణం మొత్తం 3,32,205 కోట్లు, రెవెన్యూ వ్యయం 2,56,143 కోట్లకి, ఇక మూలధన వ్యయం 53,915 కోట్లు.
ఇక్కడ మూలధన వ్యయం క్యాపెక్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏ విధంగా ఫండింగ్ కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి కేటాయించింది, అందులో అన్ని సెక్టార్స్ ని దృష్టిలో పెట్టుకుని ఎక్కడ ఏది కూడా ఒక లూజ్ ఎండ్స్ లేకుండా ఏ విధంగా ముందుకి ప్రవేశపెట్టారు అన్నదానికి వస్తే, మనకి రైతుల కోసం ప్రత్యేకంగా ఇక్కడ రాష్ట్ర బడ్జెట్ లో వ్యవసాయం అనుబంధ రంగాలకి వారు 53,752 కోట్లు, అన్నదాత సుఖీభవ ప్లస్ పిఎం కిసాన్ యోజన. మనందరికీ తెలుసు కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఇవ్వడం, దానికి కొంత కేంద్ర రాష్ట్రం కూడా జోడించి ఇవ్వడం. దానికోసం ప్రత్యేకించి ఈ సంవత్సరానికి గాను 6,660 కోట్ల కేటాయింపులు. ఉచిత విద్యుత్ రైతుల కోసం 13,722 కోట్లు. ఇంకా పంట బీమా 6,600 కోట్లు. ఇక మైక్రో ఇరిగేషన్ 475 కోట్లు. మనందరం కనుక చూసినట్లయితే వ్యవసాయ ఆధారితంగా మన దేశం ఇప్పటికీ 65% ఉంది. కాబట్టి వ్యవసాయానికి ఏమేం చేయాలి, వ్యవసాయ ఆధారిత రంగాల్ని అనుబంధ రంగాల్ని ఏ విధంగా ప్రోత్సాహం ఇవ్వాలి అన్న దానికి వస్తే, మనకి ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్లో మొన్ననే మనం కేంద్ర బడ్జెట్లో చూసాం, కొబ్బరి, కోకో, జీడి మామిడికి ఒక ప్రాధాన్యత ఇస్తూ, అంతేకాకుండా ఇక్కడ కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ద్వారా గతంలో కూడా అందులో మహిళా ఆధారిత మహిళలకి కోసం తీసుకున్న ఒక ప్రాజెక్ట్స్ కూడా ఏ విధంగా వాళ్ళకి మైక్రో లెవెల్లో ఇచ్చిన పెట్టుబడులు రాను పూర్తి స్థాయిలో పెట్టుబడి వాళ్ళకి అందించి ఒక పూర్తి స్థాయి యజమానులుగా వాళ్ళకి ఏ విధంగా చేయాలి అన్న ఒక ప్రోత్సాహం. ఇక దానికి అనుబంధ వాటిపైన పౌల్ట్రీ అండ్ ఇది మనకి గొర్రెలు కూడా పెంపకంలో మనం రాష్ట్రం దేశంలోనే 2వ అతి పెద్దది. ఎందుకంటే పౌల్ట్రీ విషయంలో రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది. సో ఈ రెండింటికి కూడా ప్రాధాన్యత ఇస్తూ కొంచెం ఊతం ఇచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ మన దేశంలోనే అగ్రగామిగా ఉంటుంది అనడానికి మొన్న వ్యవసాయ బడ్జెట్ లో కూడా దీనికి ప్రత్యేకమైన కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ లో చేయడం జరిగింది. ఇంకా నీటి పారుదల, ఇది ఇంకా వాటర్ రిసోర్సెస్ డిపార్ట్మెంట్ విషయానికి వస్తే 18,224 కోట్లు. ఇక ప్రధాన ప్రాజెక్ట్స్ పూర్తి చేయడంపై దృష్టి సారించడంలో ఇక్కడ పోలవరానికి మనకి ఈ మధ్య కేంద్ర బడ్జెట్ లో అంటే రీసెంట్ గా అప్డేట్ అయిన ఒక చేంజెస్ బట్టి మెయిన్ గా ఆ యొక్క కనీస నీటి నిల్వ మట్టం కోసం ఎప్పుడైతే 41.15 మీటర్ల సాధన లక్ష్యం ఉందో దానికోసం 3,320 కోట్లు దానికోసం కేటాయించడం జరిగింది. ఇక పారిశ్రామిక అభివృద్ధికి రేర్ ఎర్త్ కారిడార్స్ అని అంటే 6 సెగ్మెంట్స్ పైన ఏదైతే కేంద్రం ప్రతిపాదించిందో ఆ విధంగా రాష్ట్రంలో ఈ రేర్ ఎర్త్ కారిడార్ సహజమైన ఖనిజ ఉత్పత్తి మనకి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యేకంగా ఉంది అని దానిపైన దృష్టి సారిస్తూ ఒకటి దానికి ప్రత్యేకమైన మద్దతు కూడా తెలియజేయడం జరిగింది. ఇంకా మహిళల కుటుంబాల కోసం రాష్ట్ర బడ్జెట్ లో మీ అందరికీ తెలుసు ఈ మధ్య ఉచిత బస్సు ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా మహిళల కోసం అంటే మహిళల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయడం, మహిళల కంఫర్ట్, మహిళల యొక్క రక్షణ, మహిళల యొక్క భద్రత ఏ విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చూపిస్తోంది అనే దానికి ఉదాహరణ ఈ యొక్క బడ్జెట్ అనిపిస్తుంది. ఇంకా తల్లికి వందనం పథకం కోసం 9,668 కోట్లు కేటాయించడం జరిగింది. ఇంకా పెన్షన్స్ ఎన్టీఆర్ భరోసా అని 27,700 కోట్లు. సో ఈ విధంగా చూసినట్లయితే మహిళల విషయానికి వస్తే మనకు తెలుసు లక్పతి దీదీలు మన రాష్ట్రంలోనే 15 లక్షల మంది లక్పతి దీదీలు తయారయ్యారు. అంటే ఒక మహిళ 1 లక్ష రూపాయలు సంపాదించుకునే విధంగా ఏ విధంగా తయారవుతుంది, దానికి ఏదైనా ఒకటి ప్రారంభించాలి అంటే దానికి మూలధనం కావాలి. అటువంటి ఒక మూలధనాన్ని వడ్డీ లేని రుణాలుగా ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది, దానికి పూర్తిగా చేయూతను అందిస్తున్న కేంద్ర సహకారాన్ని రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఏ విధంగా అందిపుచ్చుకుంటోంది అనడానికి కూడా ఒక పెద్ద ఉదాహరణ. ప్రతి జిల్లాలోనూ లేడీస్ కి హాస్టల్ ఉండాలి అన్నది అదొక రక్షణ. మనం ఈ రోజు కనుక చూసినట్లయితే రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖ నుంచి డ్రోన్స్ అండి, ఏదైతే డ్రోన్ టెక్నాలజీ కేంద్రం ఒక అతి పెద్ద వ్యవస్థగా ఈ మధ్య మనం డిజిటల్ ఎకానమీ టెక్నాలజీని ఏ విధంగా వ్యవసాయంలో మనం ఉపయోగించుకోవాలి అన్న విధానంలో ఇప్పుడు 2,091 డ్రోన్స్ ను ఉపయోగించి ఒక అంటే కొంత గిరిజన ప్రాంతాలకి చాలా మందికి అక్కడి నుంచి కొంత వైద్య సదుపాయం అందడానికి ఆలస్యం అవుతూ ఉంటుంది. అలాంటి దానికోసం
100 కిలోమీటర్స్ రేడియస్ లో 5 కిలోల బరువు ఉన్న మెడిసిన్స్ ని డ్రోన్ ద్వారా పంపించడం వల్ల ఫస్ట్ ఎయిడ్ అందుతోంది, ప్రాణహాని లేకుండా వారు హాస్పిటల్కి వెళ్ళేలోగా ముందుగా వాళ్ళకు ఒక ఫస్ట్ ఎయిడ్ అండ్ మినిమం వాళ్ళ వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడి హాస్పిటల్కి వెళ్ళడానికి దోహదపడుతుంది. దీనికి మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారు తీసుకున్న ఇటువంటి ఒక నిర్ణయం మనం ఏ విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్యానికి ఆరోగ్యానికి పెద్దపీట వేస్తోంది అన్నది మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అదే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీ గారు, ఇక్కడ ఉన్న రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే ఇక్కడ ఉన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ గారు కూడా వీరు ఒక సమిష్టి కృషితో ఇక్కడ ఏ విధంగా ఇటువంటి ఒక రాష్ట్ర బడ్జెట్ అత్యంత మెరుగైన బడ్జెట్ గా ఈసారి వారు ప్రవేశపెట్టడం చాలా ఆమోదయోగ్యం అండ్ ఆనందదాయకంగా ఉందని ప్రజలందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. ఇక్కడ మనకి ఇటువంటి ఒక బడ్జెట్ విషయాల్లో రైతు, మహిళ, యువత, విద్యార్థి ప్రతి వర్గాన్ని ఎక్కడా కూడా అన్ని విషయాల్ని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ఒక డబుల్ ఇంజన్ సర్కార్ లాగా ముందుకు దూసుకువెళ్తోంది. ఏదైతే హామీ ఇచ్చారో మనం డబుల్ ఇంజన్ సర్కార్, కేంద్రంలోనూ కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఉంది, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినప్పుడు ఏ విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది, ఎటు దిశగా మనకి రాష్ట్రంలో ఆర్థిక లోటు తగ్గి ఆర్థిక వృద్ధి ఏ విధంగా ఏర్పాటు అవుతుంది. మనం గత నుంచి కూడా చెప్తున్నాం, రాష్ట్రంలో కూడా ఈ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది. సో ఏపీ వెల్త్ ఒక కార్పస్ ఫండ్, దేనికైనా సరే ఒక అత్యవసర అవసరం కోసం, దేనికైనా ఒక పెట్టుబడి కోసం ఇటువంటి ఒక ఫండింగ్ సహాయ సహకారాలతో, ఇంతేకాదు మహిళలకి షీ గ్రూప్ కమ్యూనిటీలో వాళ్ళకు కూడా ఒక పెట్టుబడి జరిగే విధానంగా ఏ విధంగా మనం చర్యలు తీసుకోవాలి అన్నది ఒక వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏదైతే కేంద్ర బడ్జెట్ లో మనకి ప్రవేశపెట్టామో, సో అటువంటి ఒక వయబిలిటీ దేనికైనా సరే ఒకటి మనం పెట్టుబడి పెట్టాలి అంటే ఎక్కువ ఆలోచన లేకుండా అటు బ్యాంకులు కూడా చాలా సులువుగా ఈ ప్రాసెస్, రుణం సదుపాయం చేసే ప్రాసెస్ ని పూర్తి చేసుకుని ఏ విధంగా వీళ్ళందరికీ ఇస్తారు అన్నది కూడా మనం గమనిస్తే ఇటువంటి ఒక చక్కని బడ్జెట్. ఇదే కాకుండా అమరావతి అభివృద్ధి ఏ విధంగా వేగవంతం చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది అని చెప్పి ఈ బడ్జెట్ లో వాళ్ళు చెప్పడము, వాళ్ళు అటువంటి ఒక కట్టుబడి ఉన్నాము, టెక్నాలజీని మేము అందిపుచ్చుకుంటాము, ఇమ్మీడియట్ రిసోర్సెస్ ఆంధ్రప్రదేశ్ లో మేము తీసుకొస్తాము అన్న మాట విధానంగా ఈ రోజే మనందరికీ తెలుసు దిగ్గజం, ఒక టెక్నాలజీ దిగ్గజం బిల్ గేట్స్ వచ్చి వాళ్ళ అమరావతిలో మనం పర్యటించడం చూస్తున్నాం. సో ఇక్కడ గ్లోబల్ గా ఎవరెవరు ఏ విధమైన టెక్నాలజీస్ ఉన్నాయో, అటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఇటు మనం మరొకటి చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఏంటి అంటే లోతట్టు సముద్ర జలాల ఉత్పత్తిని ఒక విదేశీ పోర్ట్స్ లో సుంకాల్ని కూడా మినహాయింపు చేయడం, ఇది ఒక్కటి కాదు. మనం విశాఖకి మంచిగా మనకి కేంద్ర బడ్జెట్ లో ఒకటి క్లియర్ గా 1,35,000 crores ఆఫ్ క్యాపెక్స్ ఫర్ గూగుల్ డేటా సెంటర్, అంటే ఒక గూగుల్ క్లౌడ్ సర్వీసెస్ ఎప్పుడైతే ఇక్కడికి వస్తుంది అనుకున్నారో చాలా మంది అనుకున్నారు ఒక ప్రపోజల్ స్థాయిలో ఉంటుందా, ఇది ఏమైనా ఇంప్లిమెంట్ అవుతుందా అని. కానీ ఆ ఇంప్లిమెంటేషన్ కి చేయూతనిస్తూ ఎప్పుడైతే ఈ క్లౌడ్ సర్వీసెస్ కి 2047 వరకు ట్యాక్స్ హాలిడేని కేంద్ర బడ్జెట్ లో ప్రకటించారు, ఇట్స్ అ వెరీ బిగ్ లీప్ అండి. అది చాలా ఆమోదయోగ్యంగా ఉంది. దానివల్ల ఎప్పుడైతే ట్యాక్స్ హాలిడే ఇచ్చారు వెంటనే ఇక్కడ డేటా సెంటర్స్ అన్ని కూడా ఏర్పాటు అవబోతున్నాయి. విశాఖపట్నం అభివృద్ధిలో పరుగులు తీస్తుంది. ఇంకా ఇదే కాదు, మనకి మధ్య తెలుసు మనకి మన బడ్జెట్ లో హై స్పీడ్ రైల్స్ ఏదైతే ఉన్నాయో అది కూడా మనకు ఆంధ్రప్రదేశ్ లో ప్రధాన కారిడార్ కి కూడా ఏర్పాటు అవబోతోంది. ఇదే కాకుండా మనకి రైల్వే ప్రాజెక్ట్స్, రోడ్స్ ప్రాజెక్ట్స్ ఆల్రెడీ మనకు ఆంధ్రప్రదేశ్ లో 1,00,000 కోట్ల వరకు ఇక్కడ జరుగుతున్న ప్రాజెక్ట్స్ విలువ జరుగుతున్నాయి. కాబట్టి ఒక పరస్పర సహకారంతో ఇక్కడ రాష్ట్రంలో ఒక బడ్జెట్ ఏర్పాటు చేసి ఏమైనా కొంచెం లోటుగా ఉన్నా ఏదైనా ఎందులో పెట్టుబడికి ఏదైనా కొంచెం తక్కువ అయినా సరే వెంటనే రాష్ట్రం కేంద్ర సహకారాన్ని వెంటనే అందిపుచ్చుకుని కేంద్రం కూడా ఆంధ్రప్రదేశ్కి అదే ప్రత్యేక దృష్టి సారిస్తూ ఏ విధంగా అయితే ముందుకు వెళ్తుందో ఇటువంటి ఒక బడ్జెట్ మనకి ఆమోదయోగ్యంగా ఉంది.
ఇంకా ఇంటర్నేషనల్ ఈకో టూరిజం అండి. అసలు మౌంటైనియరింగ్ ట్రయల్స్ కోసం అతి పెద్ద మనకు ఆంధ్రప్రదేశ్లో అరకుని డిసైడ్ చేయడం అన్నది మనకి రాబోయే రోజుల్లో చూస్తాము. అది అరకు నుంచి పాడేరుకి ఏదైతే 42 కిలోమీటర్ల స్ట్రెచ్ ఉందో అక్కడ మ్యారథాన్ కూడా ఇంటర్నేషనల్ నుంచి అన్ని గ్లోబల్లీ అన్ని చోట్ల నుంచి అక్కడ మ్యారథాన్ రేసెస్ కూడా రేపు పొద్దున అరకు ప్లేస్ ఒకటి ఇంపార్టెంట్ గా రాబోతోంది. సో ఇలా అన్ని విషయాలు కూడా కూలంకుషంగా ఒక మత్స్యకారం ఏంటి, ఇంకా వస్త్ర సంపదకి మీ అందరికీ తెలుసు ఆంధ్రప్రదేశ్లో ధర్మవరం, పెడన, పొందూరు, మంగళగిరి ఈ టెక్స్టైల్ పార్క్స్ కి కూడా చేయూతను అందిస్తోంది. సో అదే విధంగా మనకి ఈ యొక్క రంగంలో కూడా మహిళలకి అటు ఉద్యోగ కల్పన, ఇటు ఒక ఆధారం కూడా లభిస్తూ వారు స్వయం ప్రాతిపదికన వారు ఇక్కడ ఉండడం జరుగుతుంది. గతంలో మనం చూసాం ఫిస్కల్ డెఫిసిట్ ని ఒక కరోనా టైంలో ఒక్కసారిగా 9% దాటిపోయింది. కానీ ఎక్కడా కూడా ఆగకుండా మనకేమి రీసోర్సెస్ లేదు, ఇన్కమ్ లేదు, కానీ అప్పుడు ఒక ఆదుకోవాలి దేశ ప్రజల్ని అని చెప్పి 20 లక్షల కోట్ల ఆత్మనిర్భర్ ప్యాకేజ్ కింద ఎప్పుడైతే అనౌన్స్ చేసి ఆదుకుని మెల్లిమెల్లిగా ఒక ఆర్థిక క్రమశిక్షణతో ఈ రోజు ఒక ప్రొజెక్టెడ్ ఫిస్కల్ డెఫిసిట్ ఏదైతే ఉందో ఒక లోటు 4.3% ఎప్పుడైతే ప్రొజెక్షన్ ఉందో, సో ఈ జీడిపి 7% దాటి మనకి ఈ వెళ్తున్న రేస్ చూస్తే కనుక ఎప్పుడైతే 7.5, 7.6 జీడిపి రేట్లో మనం ఇదే విధంగా కనుక ముందుకు వెళ్తే ఇప్పటికే మనం ఆర్థికంగా ప్రపంచంలో 4వ స్థానంలో ఉన్నాం. 3వ స్థానానికి కూడా రావడానికి ఎంతో సమయం పట్టదు. ఏదైతే అనుకున్నామో 5 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పి మన రాష్ట్రంలో ఎప్పుడూ ప్రవేశపెట్టినట్టుగా చాలా అత్యుత్తమంగా అత్యధికంగా కూడా ఈసారి 3,32,205 కోట్ల ఒక బడ్జెట్ ఏదైతే ప్రవేశపెట్టారో అది చాలా కూడా హర్షణీయం. పెట్టుబడులకి, ఇంకా ప్రాంతీయ అభివృద్ధికి, విశాఖ ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ఈ రాష్ట్ర బడ్జెట్ లో కేటాయించింది 28,000 కోట్లు. రాయలసీమ అభివృద్ధికి పెట్టుబడులు 30,000 కోట్లు. అలాగే మెడికల్ అండ్ హెల్త్ కి 19,306 కోట్లు. స్కిల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ కి 1,232 కోట్లు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్, బీసీ వెల్ఫేర్, విద్యార్థి స్కాలర్షిప్స్ కోసం 23,650 కోట్లు. ఎడ్యుకేషన్ కి మళ్ళీ విడిగా 32,000 కోట్లు అండి. సో మొత్తం మూలధన వ్యయం 53,915 కోట్లు. అంటే గతంలో 39,000 కోట్లు, అది ఇప్పుడు 59,000 కోట్లకు పెరిగింది. దగ్గర 16% పెరిగింది. సో మనకి ఇది అభివృద్ధి సంక్షేమాన్ని సమతుల్యం చేస్తున్న బడ్జెట్ గా మేము అందరం అభివర్ణిస్తున్నాము. రైతు, మహిళలు, యువతలు, అలాగే విద్యార్థి, ప్రతి వర్గాన్ని, ఏ వర్గాన్ని కూడా విడిచిపెట్టకుండా అన్ని వర్గాలకి ఒక అంత్యోదయ ఏదైతే ఉందో అట్టడుగున వర్గాలకి కూడా అభివృద్ధి ఫలాలు అందాలి అని తీసుకున్న ఈ బడ్జెట్ అటు ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ఇటువంటి ఒక బడ్జెట్ రావడం వల్ల రాబోయే రోజుల్లో మనకి చాలా అద్భుతమైన అభివృద్ధి, సంక్షేమము, ఆర్థిక వృద్ధి కూడా జరుగుతుంది అని ఆశిస్తూ ఇంత చక్కని బడ్జెట్ ప్రవేశపెట్టిన మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు పయ్యావుల కేశవ్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మన దేశ ప్రధాని గౌరవనీయులైన నరేంద్ర మోదీ గారికి కూడా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ